ఒక ప్యాటర్న్ తీసుకొని అసలు ఆ ప్యాటర్న్ ప్రకారం ఏముంది అనేది చూద్దామండి. వీరి యొక్క ప్యాటర్న్ కనుక మనం తీసుకుంటే ప్యాటర్న్ 3 5 4 3 ఇది వీరి ప్యాటర్న్. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క డిజిట్ మనకి 15 ఇయర్స్ ఉంటుందని తెలుసుకున్నాం కదా. దాన్ని అంటే ఇంతకుముందు ఏం చేసామంటే చెప్పుకున్నాం, ఇప్పుడు దాన్ని డీటెయిల్గా రాసుకుందామండి. ఫస్ట్ 0 to 15 ఇయర్స్ వరకు 0 to 15 ఇయర్స్ వరకు 3 ఉంటుంది. మరి ఈ 3 డేట్లో ఉంటే ఎలా ఉంటుంది, మంత్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక టేబుల్ ఉంటుంది మనకి. డేట్లో ఉంటే గుడ్, బాగుంటుంది, నో ప్రాబ్లం, సో గుడ్. తర్వాత 16 to 30, ఈ 16 to 30 నడుస్తుంది 5 ఎక్కడున్నా బాగుంటుంది, సో గుడ్. తర్వాత 31 to 45 ఎస్, ఇక్కడ 4 ఇది కూడా ఎక్కడున్నా బాగానే ఉంటుంది, గుడ్. నెక్స్ట్ 46 to 60 ఎస్, ఏముంది 3 డెస్టినీలో బాగోదు, బ్యాడ్. ఏం బ్యాడ్ అంటే అక్కడ హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇదేంటి ఒక ఫిక్స్డ్ ఫస్ట్ అంటే ఎక్కడ దాకా గుడ్ 45 దాకా. సో వీరికి జనరల్గా 45 ఇయర్స్ వరకు బాగుంటుంది, 46 తర్వాత కొంత హెల్త్ ఇష్యూ ఉంటుంది అని చెప్పొచ్చు మనం. ఇంతవరకు నో ప్రాబ్లం, బాగుంది. కానీ లోపల ఏం జరిగింది, ఈయన యొక్క లైఫ్లో ప్రవేశించిన వారి అందరి ద్వారా ఇతనికి ప్రాబ్లం క్రియేట్ అయింది. ఓకే, అయితే ఇక ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే 3 5 6 ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి ఈ 3 5 6 అంటే 3ని ఏమంటారంటే లక్ నెంబర్ అంటారు, 5ని ఏమంటారు ప్లానింగ్ నెంబర్ అంటారు, 6ని మనీ నెంబర్ అంటారు. ఎవరి పేరులోనైనా 3వ నెంబర్ లేదనుకోండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా ఈ 3వ నెంబర్ మిస్ అయిందనుకోండి, అంటే వారికి లక్ మిస్ అవుతుంది. అంటే అప్పుడు ఏం జరిగిద్ది, వారికి అదృష్టం ఉండదు. అంటే ఒక పనిని ఎంతో కష్టపడి సాధించుకోవాలి, కొద్ది కష్టపడగానే రాదు. మీరు గమనిస్తే కొంతమందికి వారు ఎక్కువ కష్టపడరు, కొద్ది కష్టపడితే చాలా ఫలితం వచ్చింది. అంటే వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఉందని అర్థం. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఉంటుందో వారు కొంచెం కష్టపడితేనే ఆ పని మొత్తాన్ని కూడా చేజిక్కించుకోవచ్చు. ఇది అదృష్టం అన్నమాట. ఇక 5 ప్లానింగ్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఈ 5 ఉంటుందో వారు ఏం ప్లాన్ చేస్తే అది పక్కాగా అయి తీరుతుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీ కలిగి ఉంటారు. వాళ్ళు ఒకసారి కూర్చొని ఫోన్లోనే మొత్తం నడిపిస్తుంటారు. మీరు అలాంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూడండి, ఖచ్చితంగా 5 ఉంటుంది. నెక్స్ట్ 6. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 6 ఉంటుందో వారి చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది, ఏదో విధంగా. అతను డబ్బు కాకపోయినా సరే డబ్బు ఉంటుంది. ఎలా ఉంటుంది అతను డబ్బు కాకపోయినా అంటే అతను అకౌంటెంట్గా స్థిరపడతాడు. అంటే ఎప్పుడు డబ్బు చేతిలో మెదిలాడుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ మన యొక్క ఈ పర్సన్కి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, 3 5 1984. ఈయనకి 3 ఉంది, 5 ఉంది, 6 లేదు. మన గంగాధర్ గారికి 3 5 ఉన్నాయి, 6 లేదు. అంటే 3 ఉంది కాబట్టి ఏంది, అదృష్టం ఉంది. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. తన లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి, ఎన్నో నెగిటివ్లు వచ్చినాయి, తట్టుకొని నిలబడగలిగారంటే లక్ ఉంది. తర్వాత 5 ఉంది, మంచి ప్లానింగ్ చేయగలుగుతాడు, బాగా ఆలోచించగలుగుతారు. ఆలోచించి ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుందని ఆ యొక్క ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతారు. ఇంతవరకు పక్కా. ఇక 6 మిస్ అయింది. మరి ఏమైంది, 6 మిస్ అయితే ఏమవుద్ది, మనీ ఉండదు. అంటే డబ్బు వస్తుంది, ఈ అదృష్టం ద్వారా ప్లాన్ ద్వారా డబ్బు వస్తుంది, కానీ చేతిలో నిలవదు. అంటే ఏమైంది, ఆ డబ్బుకు మించిన ఖర్చులు అనేవి అతను పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడేం చేయాలి మనం, 3 5 ఉన్నాయి కాబట్టి ఈ 6కు సంబంధించిన UVWలలో ఒక మంచి ఫ్రీక్వెన్సీ ఉన్న డిజిట్ని వారి పేరులో మనం చేర్చాలి అని ఇక్కడ అర్థం అవ్వాలి మనకి. ఓకే, ఇది అయిపోయింది. ఇక వీరి యొక్క రాశి, ఈ రాశిని బట్టి వారి యొక్క లక్షణాలు, అలాగే వీరి యొక్క డేటు 3, ఈ 3ను బట్టి వారి యొక్క లక్షణాలు, అలాగే వీరి యొక్క సూర్యమానం ప్రకారం ఉన్న డేటు రాశి,
ఈ రాశి ప్రకారం వీరి యొక్క లక్షణాలని మనం అవి చెప్పుకుంటాం. అది ఏ డేట్కి ఆ డేటే సపరేట్గా ఉంటుంది. వీరి యొక్క రాశి డేటు సూర్యమానం ప్రకారం రాశి అయితే వీరు బాగా మంచి నెమ్మదస్తులు, నిజాయితీ పరులు, తర్వాత జీవితం పట్ల భయము గౌరవం కలిగిన వారు, వీరు ఎక్కువ సంపాదించాలనే ఆశ కలిగిన వారు. అయితే వీరు మిడ్ పాయింట్గా అంటే మధ్యవర్తిగా వీరు ఉండకూడదు. అలా ఉంటే వీరికి ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ మానసిక సమస్యలు కూడా దాని వల్లనే వస్తుంటాయి. పరోపకారి యొక్క సహాయం వీళ్ళు ఉండకూడదు. అలా పరోపకార సహాయం చేసినప్పుడు అనుకోకుండానే వీరు ఇలా దీంట్లో బుక్ అవుతుంటారు. ఇలా ఈ యొక్క లక్షణాలని మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇవి కేవలం లక్షణాలు మాత్రమే. యాజ్ ఇట్ ఈజ్గా 100% ఎవరికి ఉండవు. ఒక 70-80% అటు ఇటుగా ఉంటుంటాయి. ఓకే, ఇప్పుడు ఇవి అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇవన్నీ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక నేము చేయటానికి, వీరి యొక్క నేముని కరెక్షన్ ఆర్ చేంజ్ చేయటానికి ఒక్కొక్క ఆయుధాన్ని మనం తయారు చేసుకోవాలి. దానికి మనం ట్రయాంగిల్ పేజీ తీసుకొని దాని దగ్గర నుంచి ఇక మనం కరెక్షన్ చేసే దిశగా వెళ్తున్నాం. వీరి యొక్క ప్రతి అణువణువు మనం ఏం చేసాం? దర్పణం పట్టాం, స్కానింగ్ చేసాం, మొత్తం క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను? ఇక కరెక్షన్కి ఏమేం కావాలి? ఇప్పుడు చెప్పుకున్న మన నెగిటివ్స్ అన్నీ న్యూట్రల్ అయ్యి ఫుల్ పిల్లుగా వీరికి పాజిటివ్ వచ్చి వారికి స్వతహాగా ఏమైతే 16 నుంచి 45 దాకా అద్భుతంగా ఉండాలనుందో అవి ఉంటూ ఆ తర్వాత కూడా అద్భుతంగా కెరీర్ ఉండేలాగా మనం పేరు ఎలా సూచించాలో దానికి తగిన ఆయుధాలని ఒక్కొక్కటి ఎలా తయారు చేసుకోవాలి అది ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఓకే, మరి ఇక్కడ ఏం చేయాలి? మనం ఈ యొక్క నేముని ఇప్పుడు ఆ పర్సన్కి ఉన్నటువంటి నెగిటివ్స్, తనకున్నటువంటి ప్రాబ్లమ్స్, తనకి ఎవరెవరి ద్వారా ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయి మొత్తం మనకు తెలిసింది. ఇప్పుడు అవన్నీ న్యూట్రల్ చేయడానికి నేములో ఎలాంటి కరెక్షన్స్ ఇవ్వాలో తెలియటానికంటే ముందు మనం కొన్ని ఆయుధాలని తయారు చేసుకోవాలని చెప్పాం కదా. దాంట్లో ఇది ఒక ఫేజ్, దీన్ని ట్రయాంగిల్ ఫేజ్ అంటాం మనం. ఈ ట్రయాంగిల్ పేజ్లో మనకి దాదాపు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి మనం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3/5/1984. దీన్ని మరలా యాజ్ టీజ్గా వేసుకోవాలి. అట్లాగే 3/5/1984. ఏం లేదు, మనం ప్యాటర్న్ తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని కూడుకుంటే 3, 5, 8, 9, 18, 22, 30. ఇప్పుడు ఇక్కడ డేట్ 03 కూడితే 3, 05 మంత్ 5, 10, 18, 22 అంటే 4, 3 + 0 3. ఈ ప్యాటర్న్ ఇక్కడ వేసుకుంటాం 3, 5, 4, 3. ఇది డెస్టినీ. దీన్ని బట్టి హార్మోనిస్ ఇక్కడ రాసుకోవాలి. 3 ఉన్నప్పుడు హార్మోనిస్ ఏంటంటే 1, 3, 5, 6, 7, 9. 1, 3, 5, 6, 7, 9. అంటే ఏవైనా డెస్టినీస్ 1, 3, 5, 7లో 1, 5, 7 ఉంటేనేమో హార్మోనిస్ 1, 3, 5, 7 వస్తుంది. అదే 3 ఉంటేనేమో 1, 3, 5, 6, 7, 9 వస్తుంది. అదే 2, 4, 8లో 2 ఉంటే 2, 4, 8, 4 ఉంటే 2, 4, 8, 8 ఉంటే 2, 4, 8. అలాగే 6, 9 ఉంటేనేమో 3, 6, 9. ఇది ఒక టేబుల్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 3 ఉంది కాబట్టి 1, 3, 5, 6, 7, 9 అనేది హార్మోనిస్. ఇవే హార్మోనిస్ ఇక్కడ వేసుకునేటప్పుడు హార్మోనిస్ వాటి ఫేవర్స్ వేసుకోవాలి. హార్మోనిస్ 1, 3, 5, 6, 7, 9 దీనికి ఫేవర్స్ అంటే ఏం లేవు. అదే 2, 4, 8 అనుకోండి ఫేవర్స్ 1, 5, 6 ఉంటాయి. అదే 3, 6, 9 అనుకోండి 4, 5 ఉంటాయి. అలాగే 1, 3, 5, 7 అనుకోండి 2, 9 ఉంటాయి. కానీ 1, 3, 5, 6, 7, 9కి అవే అనమాట, ఇంకా ఫేవర్స్ కూడా అవే. ఇప్పుడు ఇక్కడ రూలింగు డెస్టినీ వేసుకోవాలి 3, 3. ఇప్పుడు ఫస్ట్ ఇందులో ఈ రూలింగ్ డెస్టినీకి వ్యతిరేకమైన కొట్టేసుకోవాలి. మీకు ఇక్కడ బాగా కనిపించట్లేదు, ఇవే ఇక్కడ వేస్తా చూడండి. 1, 3, 5, 6, 7, 9 ఇవి. ఈ యొక్క రూలింగ్లో ఉన్న 3, డెస్టినీలో ఉన్న 3కి ఏమైతే యాంటీ ఉన్నో తీసేయాలి, డెడ్ యాంటీ. 3 కంటే 7 డెడ్ యాంటీ, అంతే. 8 డెడ్ యాంటీ కానీ 8 లేదు కదా, ఇక్కడ 3 కాబట్టి అదే. ఇక మిగిలిన ఇక్కడ రాసుకోవాలి 1, 3, 5, 6, 9. ఇది అయిపోయింది ఈ చాప్టర్. ఇక లక్కీ నెంబర్స్ ఏంటి ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు లక్కీ నెంబర్స్ ఎలా వస్తాయి మనకి అంటే, లక్కీ నెంబర్స్ అంటే హార్మోనిస్ ప్లస్
జన్మ వైబ్రేషన్ అంటే ఇండెక్స్ ఆర్పి. ఇప్పుడు ఈ యొక్క హార్మోనిక్స్ ఏంటి? 1 3 5 6 7 9 హార్మోనిక్స్. మరి జన్మ వైబ్రేషన్ ఏంటి? ఇండెక్స్ ఆర్పి. ఇండెక్స్ ఏంటి మనకి? 6/9. ఇండెక్స్ 6/9, ఆర్పి 1. ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఉన్న అంకెలు ఈ డైరెక్ట్గా లేవు. ఫస్ట్ వీటిని తయారు చేసుకోవాలి మనం. 6/9 1. ఫస్ట్ ఈ రెండు తీసుకుందాం. 1 6. 1కి 5 కలిపితే 6. 6కి 4 కలిపితే 1. 1 6 7 ఇలాగనమాట. మళ్ళీ 1 9 తీసుకోవాలి. 1కి 8 కలిపితే 9. 9కి ఎంత కలిపితే 1 అంటే 1 కలిపితేనే. మరి 9 1 కలిపితే 1 వస్తుంది. ఇప్పుడు ఈ 3 ఇవి మొత్తం కలిపితే లక్కీ నెంబర్స్ వస్తాయి. మరి మొత్తం కలుపుదాం. ఏముంది? ఫస్ట్ నుంచి రాసుకుంటే 1 ఉంది. ఎన్నిసార్లు ఒకసారి రాసుకోవాలి. 1 ఉంది, ఇక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది తీసుకున్నాం. 2 లేదు. తర్వాత 3 ఉంది, 3 తీసుకోవాలి. తర్వాత 4 ఉంది, సో 4 తీసుకోవాలి. తర్వాత 5 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఒక 5 సరిపోతుంది. తర్వాత 6 ఉంది, 6 తీసుకున్నాం. తర్వాత 7 ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 7 తీసుకుందాం. తర్వాత 8 ఇక్కడ ఉంది, 8 తీసుకుందాం. తర్వాత 9. ఇది అంటే 2 తప్ప అన్ని ఈ యొక్క లక్కీ నెంబర్సే ఇవి. ఇక లక్కీ డేట్స్, డెస్టినీ 3 నెలలకు లక్కీ డేట్స్ ఏంటంటే 3 6 9 12 15 18 21 24 27 30. ఏ నెలలోనైనా ఇవన్నీ కూడా వీరికి లక్కీ డేట్స్. ఇక లక్కీ కలర్ ఏంటంటే ఇప్పుడే చూస్తూ ఇక లక్కీ కలర్స్ ఏంటంటే పసుపు వయోలెట్, పసుపు వయోలెట్. ఇక నేమ్ స్టార్టింగ్ లెటర్లు మనకి హార్మోనిక్స్ 3 జతలు 1 3 5 1 3 5 7 3 6 9 2 4 8. 1 3 5 7 వచ్చాయనుకోండి డెస్టినీలు AJCLNE. 3 6 9 వచ్చిందనుకోండి CL. 2 4 8 వచ్చిందనుకోండి BKM. ఈ యొక్క 6 8 11 ఈ 11 అక్షరాలే మనకు మెయిన్ స్టార్టింగ్ లెటర్లు. ఇవి కాకుండా సెకండరీ ఉంటాయి, అయ్యొద్దు, మెయిన్యే తీసుకోవాలి. సో ఇప్పుడు 3 కాబట్టి ఏం తీసుకోవాలి మనం? AJCLNE, AJCLNE. ఇవి అంటే ఏంటి? నేమ్ స్టార్టింగ్ లెటర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీరి నేమ్ గనక వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో లేకుంటే దానిలో ఎంత కరెక్షన్ చేసినా నో యూస్. అప్పుడేం చేయాలి? ఖచ్చితంగా నేమ్ చేంజ్ చేయాల్సిందే. అలా చేయాల్సి వచ్చినప్పుడు ఆ చేసే కొత్త నేమ్ అనేది ఈ యొక్క లెటర్స్తో కనుక స్టార్ట్ చేస్తే